శంషాబాద్కి దగ్గరలో కన్హా శాంతివనంకి కూడా చాలా నియర్ బై ఉంటుందండి. సెరెన్ ఏరో ఫార్మ్స్ మంచి అగ్రికల్చర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ ఎలా అంటే మన హెల్త్ కోసం అలాగే మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. 46acres.com వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకొస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకుందాం. 46acres.com CEO అండ్ MD అడిపు సంతోష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సంతోష్ గారు, సో 46acres.com ఎప్పుడు కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అలాగే ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండే ప్రాజెక్ట్ని అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కూడా అలానే అనిపిస్తుంది. ఒక మంచి ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్తో వస్తున్నారు. శంషాబాద్కి దగ్గరలో అంటున్నారు. సో ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి చెప్పండి, ప్రాజెక్ట్ గురించి చెప్పండి. సో ఇప్పుడు డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు సెరెన్ ఏరో ఫార్మ్స్ అండి. ఇది మొత్తం 50 ఎకరాల ప్రాజెక్ట్. ఇది 50 acres. దీనిలో మొత్తం 300 యూనిట్స్ ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ 180 యూనిట్స్ సోల్డ్ అవుట్. ఓన్లీ 100 to 120 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది 20 సంవత్సరాల క్రితం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. సో అప్పుడు గ్రామ పంచాయతీ అప్పుడు ప్రాజెక్ట్. సో ఇంత మీకు ఫార్మ్ ల్యాండ్ ఉంది. ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కాదు, యాక్చువల్గా ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో 20 సంవత్సరాల క్రితమే GPR గ్రామ పంచాయతీ అప్రూవల్తో మనం మెయిన్ రోడ్ 50 ఫీట్లు అండ్ కనెక్టింగ్ రోడ్ 40 ఫీట్లు అండ్ ప్రతి ప్లాట్కి 30 ఫీట్ల రోడ్లతో మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. దీంట్లో మినిమం సైజ్ వచ్చేసి 500 గజాలు యూనిట్, మినిమం 500 స్క్వేర్ యార్డ్స్. సో మనకు 60 ఫీట్ల పొడవు, 60 ఫీట్ల వెడల్పు, 75 ఫీట్ల పొడవుతో ఒక మంచి స్క్వేర్ బాక్స్తో చుట్టూ మనం కాంపౌండ్ వాల్ పెట్టుకొని మధ్యలో ఇల్లు కట్టుకునే విధంగా బార్డర్లో ప్లాంటేషన్ చేయడం జరిగిందనమాట. అప్రూవల్స్ గురించి చెప్పండి. సో ఇది మనకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ అప్రూవల్ ఉంది కాబట్టి ఇది HMDA లిమిట్లో ఉండే ప్రాజెక్ట్. సో కాబట్టి ఇప్పుడు మనకు HMDA లిమిట్ ఇంచుమించు 6.5 వరకు దాటిపోయింది. రీసెంట్ లిమిట్స్ పెంచారు కదా, RRR తర్వాత 6 కిలోమీటర్లు పెంచారు. మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 10 కిలోమీటర్స్ అయ్యింది. ఎయిర్పోర్ట్ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి 7 కిలోమీటర్స్ వెళ్తే మనకు పాలమాకుల చౌరస్తా వస్తుంది. అంటే కొత్తూరు కంటే తిమ్మాపూర్ కంటే ముందనమాట. సో పాలమాకుల నుంచి లెఫ్ట్కి వెళ్తే మీకు చిన్న GSM ఆశ్రమం వస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే మనకు 3 కిలోమీటర్లు జూకల్ రైల్వే స్టేషన్ వస్తుంది. రైల్వే స్టేషన్ పక్కనే మన సైట్. సో మీ అందరూ తెలిసి ఇప్పుడు జూకల్ అనేది ఒక చిన్న రైల్వే స్టేషన్ ఇప్పుడు టర్మినల్ కాబోతుంది. వరంగల్ హైవే పైన మనకు చర్లపల్లి అనే ఒక రైల్వే స్టేషన్ని చిన్నగా ఉండేది, అది ఇప్పుడు పెద్ద టర్మినల్ అయింది, ఎయిర్పోర్ట్ లాగా చేశారు. అదే మాదిరిగా జూకల్ రైల్వే స్టేషన్ ఇప్పుడు టర్మినల్ కాబోతుంది అనమాట. సో దాని పక్కనే మన సైట్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కమర్షియల్ లాగా అయ్యే అవకాశం ఉంది. ల్యాండ్ వాల్యూ మంచి అప్రిషియేషన్ అయ్యే అవకాశం జస్ట్ ఈ మధ్య అనౌన్స్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా ప్రాజెక్ట్ యొక్క మెయిన్ హైలైట్స్. సో ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకు మెడిటేషన్ సెంటర్స్, టూరిజం ప్లేసెస్ దగ్గర ఉందన్నమాట. మన ఆ చౌరస్తా నుంచి పాలమాకుల నుంచి 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకు కన్హా శాంతివనం వస్తుంది. చాలామందికి ఐడియా లేదు, అది ఒక 4000 ఎకరాల పైన డెవలప్ చేయబడ్డటువంటి శ్రీరామచంద్ర మిషన్ వాళ్ళది హార్ట్ఫుల్నెస్ అనే ఒక పెద్ద సెంటర్ అనమాట. 4000 ఎకరాల్లో 1,00,000 మంది ఒకేసారి మెడిటేషన్ చేయగలిగే ఒక మెడిటేషన్ హాలు, ఒక పెద్ద కిచెను, చాలా వరల్డ్ వైడ్గా 150 దేశాల నుంచి కూడా అక్కడికి వస్తుంటారు అన్నమాట. అక్కడ చుట్టుపక్కల అసలు ప్రోగ్రామ్స్ అయినప్పుడు రూమ్స్ కూడా దొరకవు అక్కడ. లోపల ఉన్న రూమ్స్ సరిపో చుట్టుపక్కల ఇప్పుడు బయట చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి అనమాట. 70 లక్షల నుంచి ₹1 కోటి అపార్ట్మెంట్ అమ్ముతున్నారు. అలాంటిది మనము జస్ట్ 15,000 రూపాయలకి గజం భూమి ఇస్తున్నాము. అంటే ఇంచుమించు మీకు ఒక 600 గజాలు 75 లక్షలు వస్తుంది. 25-30 లక్షలు ఇల్లు కట్టుకోవచ్చు. అంటే ₹1 కోటి మీరు అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్లో ఒక సొంత ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ సిటీలో అపార్ట్మెంట్ కొనాలన్నా ₹1.5 కోటి ఉంది. అలాంటిది అక్కడ మనకు ₹1 కోటి ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. మ్యాక్స్ 10 minutes జర్నీ టు రింగ్ రోడ్. అక్కడికి వస్తే మీరు సిటీ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ప్లాట్ సైజెస్ ఏవి? సో మినిమం సైజ్ వచ్చి 500 గజాలండి. అంటే 60 ఫీట్ల వెడల్పు ఉంది కాబట్టి అందులో హాఫ్ 250 స్క్వేర్ యార్డ్స్ కూడా తీసుకోవచ్చు. అంటే 30 ఫీట్స్ ఫేసింగ్ అండ్ 75 ఫీట్ డెప్త్ వస్తుంది. అందులో 250 కూడా తీసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే మీరు హౌస్ కట్టుకొని ఉండొచ్చు అంటున్నారు కదా. సో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది అండ్ ఆర్చ్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ మనం రోడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఎయిర్పోర్ట్కి 10 నిమిషాల జర్నీ, రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. అండ్ 3 కిలోమీటర్లలో బెంగళూరు హైవే ఉంది. మీకు బెంగళూరు బాగా డెవలప్ అవుతుంది, మీకు తెలుసు. ప్లస్ ఆ చుట్టుపక్కల ఏంటంటే మనకు కొత్తూరు తీసుకుంటే మనము అక్కడ మనకు పెంజేర్లలో చాలా ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, అమెజాన్ డేటా సెంటర్ ఉంది, ప్లస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ గోడౌన్స్ ఉన్నాయి. అండ్ జాన్సన్ జాన్సన్ ఉంది, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఉంది, హిందుస్థాన్ లీవర్ ఉంది. చాలా ఇండస్ట్రీ పార్క్ అది. దాంతోపాటు మన సైట్కి ఇంకొక 10 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మనకు TSIAC ఇండస్ట్రీ పార్క్ ఉందన్నమాట. లైక్ హైదరాబాద్, చందనవల్లి, సీతారాంపూర్ అని 3,600 ఎకరాల్లో సుమారు 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. సో 2 పక్కల ఇండస్ట్రీ జోన్ ఉంది అండ్ మనకు పర్యాటక కేంద్రం ఉంది. మీకు తెలుసు శ్రీరామచంద్ర మిషన్ వాళ్ళది కన్హా శాంతివనం ఉంది, ప్లస్ చిన్న GS స్వామి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది అండ్ సింబయోసిస్ యూనివర్సిటీ ఉంది.
సో మన దగ్గరలోనే కాబట్టి మనకు రేపు స్టూడెంట్స్కి రెంట్కి ఇవ్వాలన్నా టూరిజం ప్లేస్ లాగా Tourist-లకి. ఫామ్ హౌస్ డెవలప్ చేయాలన్నా అన్న మీ అందరూ తెలుసు సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ వీకెండ్ పార్టీస్ వచ్చినా బర్త్డే గెట్ టుగెదర్కి అందరూ అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్కి వెళ్తున్నారు. మనం చిన్న ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే ప్రతిరోజు 2,000 రూపాయల నుంచి 5,000 10,000 ఇచ్చే ఫామ్ హౌస్ కూడా ఉన్నాయి. చాలా షూట్స్ కూడా జరుగుతున్నాయి అవుట్స్కట్స్లో. రీసెంట్గా మా ప్రాజెక్ట్లో ఒక సినిమా షూట్ కూడా జరిగింది. సో ఇలాంటి వాటికి మనం రెంట్ కూడా ఇవ్వచ్చు. మనమైనా వీకెండ్ హౌస్ లాగా వాడుకోవచ్చు, లేదా పర్మనెంట్ హౌస్ లాగా వాడుకోవచ్చు, లేదా కమర్షియల్ లాగా మనం ఎవరికైనా యాక్టివ్ రెంట్కి ఇవ్వచ్చు. ఎట్లాగో ప్రాపర్టీ అనేది మల్టిప్లై, ఎందుకంటే 15,000 గజం ఉంది. రేపు ఫ్యూచర్లో పక్కన రైల్వే టర్మినల్ అయితే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయటికి వెళ్తే ఎట్లయితే అన్ని కమర్షియల్ ఉంటాయో రేపు ఫ్యూచర్ ఇది కూడా అట్లే అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి మేడం, రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా లాస్ట్ బడ్జెట్లో మనకు బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ చేసింది. హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. సో 3 బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ అయ్యాయి కదా. సో దానికి స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో 500 ఎకరాలు అలాట్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో మనం హైదరాబాద్ శంషాబాద్ అనేది ఒక బుల్లెట్ ట్రైన్ హబ్ కాబోతుంది అనమాట. సో అది మన సైట్కి ఉన్న ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న ప్లేసే మనకు అలాట్ చేశారు కాబట్టి మనకు ఆ ఏరియా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో సెరెన్ ఏరో ఫార్మ్స్ జూకల్కి చాలా దగ్గరలో, కన్హా శాంతివనంకి దగ్గరలో, అంటే టూరిస్ట్ అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కువగా ఉన్నటువంటి మంచి ప్లేస్లో అండి. ఫ్యూచర్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక బెస్ట్ మనకి హై రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్లో ఈ ప్రాజెక్ట్ని అయితే అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి డీటెయిల్స్ అందించినందుకు. అండ్ మీరు కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ప్రైస్ కూడా చెప్పారు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేవని కూడా చెప్పారు. కాబట్టి తొందరగా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, మీ ప్లాట్ని తొందరగా బుక్ చేసుకోండి.